బిహైండ్ ది షూట్ అసలు నేను ఎలా రెడీ అయితా ఒక సాంగ్ చేయాలంటే అనేసి ఈ వీడియోలో చూసేద్దాం. మీకు కూడా యూస్‌ఫుల్ అయితదని అనుకుంటున్నామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి 246 అఫీషియల్. ఈ శారీ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా ఏం సాంగో ఆల్రెడీ అప్‌లోడ్ కూడా చేసిన. ఒక ఫోక్ సాంగ్ కోసం అయితే రెడీ అయితున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెళ్లి చూడండి. కింద లింక్ అయితే మెన్షన్ చేస్తాను. ఈ సాంగ్ లో మెయిన్ ఇంపార్టెంట్ హెయిర్ స్టైలే హైలైట్ కాబట్టి హెయిర్ స్టైల్ కి అయితే ప్రిఫరెన్స్ ఇచ్చిన ఈ సాంగ్ కోసం. ఇక్కడ నేను ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నాను. లాంగ్ హెయిర్ స్టైల్. లాంగ్ హెయిర్ స్టైల్ ఉంటేనే బాగుంటది ఫ్రెంచ్ కాబట్టి ట్రై చేస్తున్నా. బట్ మనకి అంత లాంగ్ హెయిర్ కాదు కాబట్టి ఎక్స్టెన్షన్ పెట్టాల్సిందే. ఇప్పుడైతే నేను ఇంక ఎక్స్టెన్షన్ పెట్టి అయితే హెయిర్ స్టైల్ వేసేస్తున్నాను. మాక్సిమం అయితే ట్రై చేయ ఎక్స్టెన్షన్ ఎప్పుడో ఇలా ఏదైనా యూస్ఫుల్ అయితేనే మాత్రం ట్రై చేస్తాను. ఇక్కడ ఎక్స్టెన్షన్ పెట్టి అయితే హెయిర్ స్టైల్ అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోలోనైతే మేకప్ అయితే చూపించలేను. నేను అంతా రెడీ కాలేను కాబట్టి ఫేస్ చూస్తే మీకు అర్థమై ఉంటది కదా. జస్ట్ నార్మల్ గా రెడీ అయిపోయి హెయిర్ స్టైల్ కే ప్రిఫరెన్స్ ఇచ్చిన ఈ వీడియోలో మాత్రం. నెక్స్ట్ గెట్ రెడీలో మాత్రం తప్పకుండా ఫుల్ మేకప్ తోనైతే మీకు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమన్నా టిప్స్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. ఫైనల్ గా హెయిర్ స్టైల్ అయిపోయింది. ఇంకా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేస్తున్నాను. అంత నీట్ లుక్ రాకున్నా సరే పర్లేదు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ వీడియోలోనైతే హెయిర్ బ్యాక్ సైడ్ ఎక్కువ కనిపించదు కాబట్టి పర్లేదు అనిపించింది. ఇంకా నార్మల్ గా వేసేసినాను ఎలాగో ఒకలాగా. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. నేను ఏం రెడీ అయినా సరే ఎప్పుడు సాంగ్ కోసం రెడీ అవుతున్నా అంటే జస్ట్ ఒక 5-10 మినిట్స్ టైం తీసుకుంటాను. ఎక్కువ టైం కూడా అంత స్పెండ్ చేయను. ఇప్పుడైతే ఇక్కడ కింద హెయిర్ కి కట్స్ హెయిర్ కటింగ్స్ ఉంటే ఇలానే ఉంటది ఎక్స్టెన్షన్ పెడితే. మనం ఎప్పుడు ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ వేసుకున్నా సరే మనకి ఫేస్ అనేది ఇలా ప్లెయిన్ గా ఉంటది. అసలు ప్లెయిన్ గా కనిపించొద్దు అంటే మనకి షార్ట్ హెయిర్ చిన్న చిన్న హెయిర్ అనేది ఫ్రంట్ సైడ్ మనకి ఇట్లా ముంగట అనుకుంటే కొంచెం ఫేస్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. ప్లెయిన్ గా సింపుల్ గా అయితే కనిపించదు. ఫైనల్ గా ఫ్లవర్స్ అయితే అప్లై చేసేస్తున్నాను. ఇక్కడ హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకుందాం బానే ఉందా లేదా. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి టిప్స్ తోని మంచి మంచి వీడియోస్ తో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఫైనల్ గా హెయిర్ స్టైల్ అయితే సెట్ అయిపోయింది. నేను అనుకున్నట్టయితే వచ్చేసింది హెయిర్ స్టైల్. ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే వేసేసుకుందాం. ఇవి మొన్న ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళిన అక్కడైతే తీసుకున్నాను. కరెక్ట్ మ్యాచింగ్ అయిపోయినాయి అని అయితే వేసుకున్నా. నా దగ్గర ఏదన్నా ఉంటే సెట్స్ నేను రిపీటెడ్ గా యూజ్ చేస్తాను ఉంటా. కొత్తవి కొనాలని ఏమి ఉండదు. మ్యాచింగ్ అయితే చాలు వేసుకుంటూనే ఉంటా. ఇంకా ఈ సెట్ కూడా వేసేసుకున్నా. ఇది ఆల్రెడీ ఓల్డ్ సెట్ నా దగ్గర ఉన్నదే. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం చెక్ చేసుకున్నా. ఇయర్ రింగ్స్ అయితే సెట్ కాలేవు. ఇవి స్టార్టింగ్ డ్రెస్ లో ఉండే కదా దానిపైకి వేసుకున్నవి అన్నట్టు. ఈ శారీ మీదకి మనకి ఎట్లా సెట్ అయితే అలానే వేసుకోవాలి. ఇంకా లాంగ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను. నేను ఎక్కువ మేకప్ కాలే కాబట్టి కాజల్ కూడా అప్లై చేసుకోలేను. కొంచెం ఫేస్ లుక్ చేంజ్ అవుతుంది కదా కాజల్ పెట్టుకుంటే అనేసి అయితే పెట్టుకొని ఒక 5 మినిట్స్ డాన్స్ ప్రాక్టీస్ చేసి అయితే ఇంకా వీడియో చేసేద్దాం అని అయితే స్టార్ట్ అవుతున్నా. నెక్స్ట్ వీడియోలో గెట్ రెడీ వీడియో మేకప్ ఎలా వేసుకోవాలి లైట్ మేకప్ అనేసి చూసేద్దాము. అప్పటి వరకు నా ఛానల్ని ఫాలో అవుతుండండి. బాయ్ మా.